ప్రభునందు ప్రియులారా 119వ కీర్తన 11వ వాక్యంలో మనం గమనిస్తే కీర్తనాకారుడు ఒక అద్భుతమైన మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ చదవబడినటువంటి వాక్యంలో చాలా సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. కానీ కొన్ని విషయాలు మన అవసరార్థమై మనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన అంటేనే కీర్తనల్లోకెల్లా చాలా పెద్ద కీర్తన, చాలా పెద్ద భాగం అన్నమాట. 119వ కీర్తన భాగం చాలా పెద్ద భాగం. దానిలో ఒక్కొక్క వచనం ఒక్కొక్క నిధి లాంటిది, ఒక్కొక్క వచనం ఒక్కొక్క నిధి లాంటిది. దాన్ని త్రవ్వటం గనక నువ్వు నేర్చుకుంటే, దానిని ధ్యానించడం గనక నువ్వు నేర్చుకుంటే, అర్థం చేసుకోవడం గనక నేర్చుకుంటే, ప్రతి వచనంలో కూడా నీ ఆత్మీయ జీవితానికి కావలసిన ఎన్నో సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తనాకారుని యొక్క తీర్మానం ఏమిటంటే, మనం చదువుకున్న ఈ వచనంలో, నేను పాపము చేయకుండునట్లు అని ప్రత్యేకంగా ఒక తీర్మానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటా తీర్మానం? చెప్పండి అందరు. అందరు చెప్పండి నాతో పాటు, నేను పాపము చేయకుండునట్లు. అది ఆ కీర్తనాకారుని యొక్క తీర్మానం. భక్తి జీవితంలో దేవునిని నీవు సంతృప్తి పరచాలంటే తప్పనిసరిగా ఈ అంశం నీ జీవితంలో ఒక భాగమై ఉండాలి. దేవునిని తృప్తిపరచాలంటే, దేవునిని సంతోషపరిచే జీవితం నువ్వు జీవించాలంటే, దేవుడు నీ జీవితంలోనికి జోక్యం చేసుకొని తన కార్యాలను జరిగించాలంటే తప్పనిసరిగా నీ జీవితంలో ఇటువంటి బలమైన తీర్మానం నువ్వు కలిగి ఉండాలి. నేను పాపము చేయకుండునట్లు. పాపము చేసే వారిలో ఏ భేదము లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే అందరూ పాపము చేసిన వారే అని చెబుతుంది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపము చేయకుండుట అనేది నీ జీవితంలో ఒక భాగముగా ఉండాల, ఒక తీర్మానం కలిగి ఉండాలి. దాని కొరకైనటువంటి ఒక స్థిర నిశ్చిత అభిప్రాయమును కలిగి ఉండాలి. పాపము చేయకుండుట అనే ఒక అంశం నీ జీవితంలో ఒక బలమైన పునాదిలాగా ఏర్పడాలి. పాపం అనేది ప్రతి మనిషిని బంధించేది. పాపానికి ప్రతి మనిషి బందీ అయిపోయాడు. పాపమును బట్టి ప్రతి మనిషి దేవుని మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమపత్రిక 3:24లో మనం చదువుకుంటాం. పిల్లరా, ఈ పాపమును గురించి మనం కాస్త ఆలోచిస్తే, పాపమును గురించి మనం ఎందుకంత బలమైన తీర్మానం కలిగి ఉండాలి? నేను పాపము చేయకుండునట్లు, పాపము చేయకుండుట అనే ఆ విషయమును గురించి నువ్వు ఎందుకు బలమైన అభిప్రాయం, తీర్మానం కలిగి ఉండాలంటే, పాపం అనేది చాలా భయంకరమైనది. పాపం అనేది దేవుని కృపను దూరం చేస్తుంది. పాపం అనేది దేవునికి దూరం చేస్తుంది. పాపం అనేది దేవుని సన్నిధిని దూరం చేస్తుంది. పాపం అనేది దేవుని వద్ద నుండి పొందే అనేక దీవెనలన్నిటినీ నువ్వు పొందకుండా చేస్తుంది. పాపం చాలా భయంకరమైనది. పాపమునకు బానిసలై పాపములో పడిపోయి చాలా మంది జీవితంలో ఎన్నో నష్టాలను అనుభవించారు, కష్టాలను అనుభవించారు, ఎన్నో పోగొట్టుకున్నారు. పాపమునకు బందీలుగా మార్చబడి, పాపం అనేది ప్రతి మనిషిని వెంబడిస్తూనే ఉంది. నేను పాపం చేస్తున్నాను కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టే పాపం చేస్తున్నాను. అర్థమైందా? నేను పాపం చేస్తున్నందుకు పాపి కాదు. ఇప్పుడు యాపిల్ పండ్లు కాస్తున్నందుకు ఆ చెట్టు యాపిల్ చెట్టు కాదు. ఆ చెట్టు యాపిల్ చెట్టు కాబట్టి అది యాపిల్ పండ్లు కాస్తుంది. ప్రతి మనిషి పాపిగా ఉన్నాడు కాబట్టి పాపము చేస్తున్నాడు. పాపమునకున్నటువంటి నిర్వచనం రకరకాలుగా చరిత్రలో చెప్పబడ్డాయి, రకరకాలుగా ఆయా భాషలలో చెప్పబడ్డాయి. ఇప్పుడు హీబ్రూ భాషలో పాపానికి ఉన్నటువంటి నిర్వచనం
వివరించడానికి ఒక పదాన్ని ఉపయోగించారు. హఠ అనే పదం ఉపయోగించారు. హఠ అనే పదానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే లక్ష్యమును కోల్పోవటం, అంటే చేరవలసినటువంటి లక్ష్యమును గమ్యమును కోల్పోవటం, మిస్ అయిపోవటం, మిస్సింగ్ పాయింట్. నువ్వు చేరవలసిన ఒక గమ్యం ఉంది, కానీ దానిని నువ్వు చేరలేకపోతున్నావు, దానికి దూరం అయిపోయావు, దానిని పోగొట్టుకున్నావు అంటాడు పాపమునకున్న నిర్వచనాన్ని వివరిస్తూ హీబ్రూ పదంలో హఠ అనే పదం. అలాగే గ్రీకులో హమర్ష అనే పదం ఉపయోగించారు. హమర్ష అంటే తొలగిపోవటం, సత్యము నుండి నీతి నుండి తొలగిపోవటం. ఇలా పాపానికి రకరకాలుగా నిర్వచించారు పెద్దలు. హీబ్రూ గ్రంథంలోనే కాదు, గ్రీకు భాషలోనే కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ గ్రంథాలలో కూడా పాపమును నిర్వచించటానికి, వివరించడానికి పాపానికి పెట్టినటువంటి ఒక పదం ఏమిటంటే నిషిద్ధ కర్మాచరణే పాపం అన్నారు. నిషిద్ధ కర్మాచరణే. కర్మ అంటే పని, చరణం అంటే చేయటం. నిషిద్ధం అంటే ఏదైతే చేయవద్దని నియమించారో దానిని చేయటమే పాపం. నిషిద్ధ కర్మాచరణే పాపం. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా ఏం చెప్పబడింది? పాపానికి ఉన్నటువంటి నిర్వచనం మనం బైబిల్లో చూస్తే బైబిల్లో ఏం చెప్పబడింది చెప్పండి. యోహాను తన మొదటి పత్రికను రాస్తూ 3వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ చెప్పండి, అతిక్రమించడమే పాపం. కాబట్టి అసలు ఈ పాపానికి మూలం ఎక్కడుంది? పాపానికి మూలం మనం బైబిల్లో ఎక్కడ గ్రహించగలుగుతామంటే మనందరికీ తెలిసినటువంటి అంశం ఎక్కడుంది చెప్పండి, చెప్పాలి. పాపానికి మూలం ఎక్కడుంది? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వాక్యంలో దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వాక్యంలో ఆ ఆజ్ఞను ఆదాము అవ్వలు ఏం చేశారు? అతిక్రమించారు. ఆజ్ఞ ఏమిటి? ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చావు. తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలమును మీరు తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రం నీవు తినకూడదు. అది ఆజ్ఞ. తిను దినమున నిశ్చయముగా చచ్చెదవన్నాడు. అంత భయంకరమైనటువంటి ఆజ్ఞ దేవుడిచ్చినప్పుడు ఆదాము హవ్వలు ఏం చేయాలి? ఆదికాండం 3వ అధ్యాయంలో ఆజ్ఞకు భయపడి, ఆజ్ఞకు శిరస వహించి, ఆజ్ఞ ప్రకారం జీవించి, ఏదో 6వ రోజు మానవుని సృష్టించి 7వ రోజే ఆజ్ఞ ఇవ్వలే దేవుడు. ఇంచుమించు దేవుడు ఆదికాండం 2:17లో ఆదాము అవ్వలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇచ్చే సమయానికి ఇంచుమించు నాకు తెలిసి 80 నుండి 100 సంవత్సరాల సహవాసం ఆదాము హవ్వలు దేవునితో చేసిన తరువాత ఇచ్చాడు ఆజ్ఞ. 100 సంవత్సరాలు దేవుని మంచితనమును చూశారు, ఆయన ప్రేమను చూశారు, ఆయన కనికరమును చూశారు, ఆయన ఏమై ఉన్నాడో చూశాడు, ఆయన ఎంత దయగలిగిన వాడో చూశారు, ఆయన వారి కొరకు ఏం చేశాడో చూశారు, వారి కొరకు ఏం సిద్ధపరిచాడో చూశాడు, వారి పట్ల ఆయన మనసులో కలిగి ఉన్న ప్రణాళిక ఏమిటో వాళ్ళు గ్రహించారు. అన్ని గ్రహించి బోధించబడి విన్న తరువాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఆ పండును మాత్రం తినదు. కానీ ఏదైతే దేవుడు వద్దన్నాడో ఆదికాండం 3వ అధ్యాయము 6వ వాక్యంలో అదే మానవుడు చేశాడు. వద్దు అంటేనే వస్తుందండి సమస్య. వద్దు అన్నప్పుడే వస్తుంది సమస్య. ఏదైతే వద్దంటాం అదే చేస్తాం. అది చూడొద్దు అంటే అదే చూడడానికి ఇష్టపడతాం. అది మాట్లాడొద్దంటే అదే మాట్లాడడానికి ఇష్టపడతాం. అటు వెళ్ళొద్దు అంటే వెళ్తే ఏమవుతుంది? వెళ్ళి చూస్తా. మన ఆది పితరుల నుండి మనలోనికి సంక్రమించినటువంటి స్వభావం అన్నమాట వద్దు అన్నది చేయటమే.
దేవుడు ఏదైతే వద్దు అన్నాడో దాని వలన ఎంతో నష్టం ఉందని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో వద్దు అని దేవుడు చెప్పిన అనేక విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ విషయాల్లోనికి వెళ్తే మనం ప్రసంగం మారిపోతుంది. దేవుడు ఎన్నో వద్దన్నాడు. అది నీ క్షేమం కాదు, నీకు మరణాన్ని, నష్టాన్ని, నాశనాన్ని, కష్టాన్ని, వేదనను, శ్రమను తెచ్చిపెట్టే వాటిని దేవుడు వద్దన్నాడు. దేవుడు వద్దన్నది ఆదాము హవ్వలు చేయటం వలన 10 రకముల నష్టాలు అనుభవించారు. చెప్పండి, దేవుడు వద్దన్నది ఆదాము హవ్వలు చేయటం వలన ఎన్ని రకాల, ఎక్కడున్నాయి ఆ 10 రకాల నష్టాలు అంటే ఆదికాండం 3వ అధ్యాయం అంతా మీరు చదవండి, ధ్యానం చేయండి. 10 రకముల నష్టాలు. ఆ నష్టాలు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు మానవ సమాజం అంతా. దేవుడు వద్దు అన్నాడంటే నువ్వు ఆలోచించాలి. దేవుడు వద్దన్నదే చేయాలన్న ప్రేరణ కలిగించేవాడే సైతాను. సైతాను గాని స్వభావం ఏంటంటే దేవుడు ఏదైతే వద్దు అంటాడో దానినే చేయమని ప్రేరేపిస్తుంటాడు. దేవుడు వద్దన్న వాటికి నువ్వు చాలా సులువుగా అట్రాక్ట్ అయిపోతావు. ఇది చాలా ప్రమాదకరం. పాపానికి మూలం అక్కడే ఉంది. ఆ సహవాసం వద్దు, ఆ మాటలు వద్దు, అలాంటి విషయాలు చూడొద్దు, అలాంటి వ్యవహారాలలో నువ్వు ఉండొద్దు, అలాంటి అలవాట్లు నీకు తగినవి కావు, అలాంటి ప్రవర్తనను కలిగి ఉండవద్దు అని దేవుడు ఏదైతే వద్దు వద్దు వద్దు, పరిశుద్ధులకు తగినవి ఉన్నాయి, పరిశుద్ధులకు తగనివి ఉన్నాయి. నీ వ్యక్తిగత జీవితంలో తగిన వాటిలో నువ్వు ఉన్నావా, తగని వాటిలో ఉన్నావా? నీ తీర్మానం ఏమైంది? దేవుడు వద్దన్నాడు కాబట్టి నేను వాటికి చాలా దూరం ఉండాలనే బలమైన తీర్మానం నువ్వు కలిగి ఉంటున్నావా? ఆదివారం బలంగా తీర్మానం చేస్తావు, కానీ సోమవారం నుంచి శనివారం వరకు మరలా ఆ బురదలోనే పడిపోతావు. ఆ ఒక్కరోజు, ఆ ఒక్క గంటనే తీర్మానం. ప్రియులారా, దేవుడు ఏదైతే వద్దన్నాడో అది చేయటం వలన ఏమొచ్చింది లోకంలోనికి? మరణం వచ్చింది. అందుకే రోమాపత్రిక 6:23 ఏముందో తెలుసా? పాపము వలన వచ్చు జీతం మరణం. పాపము వలన వచ్చు జీతం అంటే మరణం ఈరోజు ప్రతి మనిషిని బంధించేస్తుంది. అంటే అర్థం ఏంటి? పాపం అనేది ప్రతి మనిషిని వెంటాడుతుంది. మరణించకుండా ఎవడు నిత్య జీవం కలిగి లేడు కాబట్టి అందరూ పాపులే అనేది ఇది ఒక అర్థం. అందరూ పాపులే. అయితే ఒక గొప్ప కృప నీకేమిటంటే అదే రోమాపత్రిక 6:23 పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే క్రీస్తు యేసునందు నిత్య జీవము మనకు కృపావరంగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లోకమంతటిని పాపం బంధించింది, పాపము ద్వారా మరణం వచ్చింది. మరణం మనిషిని నాశనానికి నడిపిస్తుంది, కానీ క్రీస్తు యేసునందు నీకు నిత్య జీవం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు నీకు విడుదల కలుగుతుంది, క్రీస్తు యేసునందు నీకు క్షమాపణ కలుగుతుంది. మరణానికి పాత్రులుగా కావలసినటువంటి ఆదాము అవ్వల యొద్దకు దేవుడు వచ్చినప్పుడు నిజానికి దేవుడు ఏం చేయాలి? నెక్స్ట్ డేనే రావటంతో ఖడ్గం పట్టుకొని రావాలి, ఆదాము అవ్వలను వధించేసేయాలి. తిన్ను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు కదా. మరి చావాలి. చావవలసిన వారు చావకుండా దేవుని యొక్క కృప, దేవుని కనికరం ఏం చేసిందో తెలుసా? వారికి బదులు ఒక పశువును వధించడానికి, వారికి బదులు ఒక పశువు మీదికి తన ఖడ్గమును తీసుకెళ్ళాడు. అందుకే మీరు ఆలోచిస్తే బాగా, ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు తమ సిగ్గును కప్పుకొనుటకు ఏం చేసుకున్నారని రాయబడి ఉంది? కచ్చడములు చేసుకున్నారంట. కానీ దేవుడు దానికి బదులు ఏం చేశాడు? చర్మపు చొక్కాయిలను జయించాడు. చర్మపు చొక్కాయిలు ఎట్లొస్తాయి చెప్పండి?
ఏదో ఒక జంతువును వధించి ఆ చర్మమును వలచటం ద్వారానే చర్మపు చొక్కాయిలు వస్తాయి. వారి మీదికి రావలసిన ఖడ్గం మరణం మరొక జంతువు మీదికి వెళ్ళింది. అలాగే పాపమునకు బానిసలుగా మార్చబడుతున్నటువంటి మానవుల మీదికి రావలసినటువంటి ఖడ్గం మరణం ప్రభు అయిన యేసు క్రీస్తు అను పస్కా పశువు మీదికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను తన సువార్తను రాస్తూ 1:29 చెప్పాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు మీద మానవుల యొక్క పాపములు మోపబడ్డాయి. ఖడ్గము ఆయన మీద పడింది. మనకు బదులు ఆయన మరణము నొందాడు. ఇప్పుడు క్రీస్తునందున్నటువంటి మనం పాపముల నుండి విడుదల పొందిన వారం. క్రీస్తునందున్నటువంటి మనం అంధకార సామ్రాజ్యము నుండి విమోచించబడ్డ వాళ్ళం. క్రీస్తునందున్నటువంటి మనం ఒక మాట చెబుతున్నాం. క్రీస్తునందున్నటువంటి మనం మొట్టమొదటి చెప్పండి, మనుషులందరూ పాపులే. అయితే మన పాపములను క్రీస్తు తన మీద మోసుకొని మనకు బదులు మరణ శిక్షను అనుభవించాడు కనుక ఇప్పుడు మనమందరం ఏమయ్యాం? మొట్టమొదటిది పాపముల నుండి విడుదల పొందాము. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఈ లోకములకు ఎందుకు వచ్చాడండి? మత్తయి సువార్త 1:21 ఏం రాయబడి ఉంది? పాపులను రక్షించుటకు, పాపముల నుండి విడిపించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడంటాడు తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు. పాపముల నుండి విడిపించబడ్డాం మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడం ద్వారా. అంతేకాదు మనమందరము అంధకార సామ్రాజ్యము నుండి కూడా విడిపించబడ్డాం. మనము పాపమునకు బందీలమే కాదు, అంధకార అధికారములో బంధించబడ్డ వాళ్ళం కూడా. కొలస్సీ 1:13 పౌలు భక్తుడు అదే మాట అంటాడు. దయచేసి చూడండి, కొలస్సీ 1:13 చదవండి దయచేసి. కొలస్సీ పత్రిక. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఏమండి మనం విడుదల చేయబడ్డాం. ఎక్కడ నుండి విడుదల చేయబడ్డాం? అంధకార సంబంధమైన అధికారములో నుండి మనం విడుదల చేయబడ్డాం. అంధకార సంబంధమైన అధికారం అంటే ఎవరిది అధికారం? అంధకార సంబంధమైన రాజ్యానికి ఒక అధికారి ఉన్నాడు, సైతాను. వాడిది ఒక రాజ్యం. ఆ రాజ్యంలో మనం అందరం ఒకప్పుడు పౌరులం. అది చీకటి రాజ్యం. కానీ ఆ ప్రభువు కృప చూపి మనలను చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనలో ఒకప్పుడు క్షయ బీజం ఉంది, కానీ ఇప్పుడు మనలో ఏ బీజం ఉంది? అక్షయ బీజం ఉంది. దేవుని వాక్యమును అక్షయ బీజం మనలోనికి వచ్చేసింది. ఈ అక్షయ బీజం కలిగినటువంటి వాడిలో కలిగే కనబడే, వినాలి, కనబడే ఒకానొక లక్షణమే మనం చదువుకున్న మూలవాక్యం. ఏంటా వాక్యం? నేను పాపము చేయకుండునట్లు అనే లక్షణం కనబడుతుంది అన్నమాట. వాళ్ళు పాపమును జయించాలంటే, పాపము లేని వారముగా జీవించాలంటే, ప్రభువు వలె మనం జీవించాలంటే, ప్రభువును పోలి మనం నడుచుకోవాలంటే 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నా మాటలు ముగించేస్తా. చదువుకున్న మూలవాక్యం ఒకసారి చదవండి. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అది 2 విషయాలు ఇక్కడ చెబుతున్నాడు. పాపము చేయకుండానట్లు ఈ లోకములో మనం జీవించాలి. మొదటి విషయం, ఈ పాపము చేయకుండానట్లు మనం ప్రభువు వలె జీవించాలంటే చేయవలసిన 2 విషయాలు. మొట్టమొదటిది ఏమిటంటే, మన ఎదుట ఎల్లప్పుడూ ప్రభువును పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు? పాపము చేయకుండానట్లు అనలేదు, దానికి ముందు ఏమన్నాడు? నీ ఎదుట, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. అంటే తన మనసులో ఏముంది?
నా ఎదుట నువ్వు ఉన్నావు. ఈ భయం నీ గుండెల్లో ఉండాలి. నువ్వు ఏదైనా పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు వెంటనే నీకు ఆలోచన ఏం రావాలి తెలుసా? నా ఎదుట నా ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అబద్ధం ఆడాల్సి వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేమనుకోవాలి తెలుసా? నా ఎదుట నా ప్రభువు ఉన్నాడు. తాగవలసి వచ్చింది అనుకో, నువ్వేమనుకోవాలంటే నా ఎదుట నా ప్రభువు కూర్చున్నాడు. ఇప్పుడు తాగే వాళ్ళు ఉన్నారు, ఉదాహరణకు మందిరానికి వచ్చి కార్యక్రమాలన్నీ పాల్గొని తాగే వాళ్ళు ఉన్నారు అనుకోండి. నీకు జై జీవితం రావాలంటే సింపుల్ చిటకా చెప్తున్నా. ఆ అలవాటు నుంచి జై జీవితం పొందలేకపోతున్నావు. ఆ గ్లాసు నీ ముందు చేతిలో ఉంది, కానీ గ్లాస్ కంటే ముందు నీ ముందు ఎవరుండు? ప్రభు ఉన్నాడని నువ్వు అనుకోవాలి, చూడాలి. అమ్మో, ప్రభు ఉంటే నువ్వు గ్లాస్ పట్టుకోగలవా? ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకోండి, మీ ఇంటికి నేను వచ్చాను. మీ ఇంట్లో నేను ఉన్నప్పుడు మీరు తిట్టుకుంటారా, కొట్టుకుంటారా? ఒకవేళ ఏం జరిగినా ఏమనుకుంటారు? ముందు వచ్చేపు ఆగు, పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఓని. పాస్టర్ గారి ముందు సినిమాలు చూస్తారా? పాస్టర్ గారి ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? పాస్టర్ గారు ఆయన పోని. తర్వాత పాస్టర్ గారు ఉన్నా లేకున్నా నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని కాలమందు కూడా నేను ఉన్నట్లు జీవించాలంటాడు పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ తన పత్రికలో. నీ జై జీవితానికి రహస్యం ఏంటంటే నువ్వు ఎక్కడ ఉన్నా, ఇప్పుడు మందిరంలో నువ్వు ఎట్లయితే ఉన్నావో మందిరమునకు బయట కూడా ఇది ప్రభువు సన్నిధని, ప్రభువు నాతో ఉన్నాడని, ప్రభువు నేను చేస్తున్నవన్నీ చూస్తున్నాడని నువ్వు ఒక కాన్షియస్ కలిగి ఉండాలి. అదే నీ జై జీవన రహస్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదీ చూస్తున్నా. 139వ కీర్తన 1-4 ఏముంది? నేను కూర్చుండుట, లేచుట, నడుచుట, పడుకొనుట, మాట్లాడుట అన్ని ఆయన చూస్తున్నారు. ఏం దాచాలి? ఏమి దాచగలను నా ప్రభువా, ఎందు దాగగలను? సకలము నెరిగిన సకలేశ్వరుడా, ఏమి తెలుపగలను? నా విన్నపం బెటుల వేడగలను. నే కూర్చుండుట నీకు తెలియును, నేను లేచుట నీకు తెలియును. నా పడకను నా నడకలను నీటిను, నా పడకను నా నడకలను నీటిను. నా చర్యలను వాటి మూలములను బాగుగా ఎరిగిన హృది పరిశోధకుడా, యేసయ్యా ఏమి దాచగలను? ఏం దాచగలవు ఆయన దగ్గర? నువ్వు ఏడ కూర్చున్నా నీతో ఉన్నవారు నిన్ను చూడకపోవచ్చు, కానీ ప్రభు చూస్తున్నావు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు? నికోదేముతో, నతనీయేలుతో అదే అంటాడు. నతనీయేలు నీవు అంజూరపు చెట్టు క్రింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. నువ్వెప్పుడు చూశావయ్యా? ఆశ్చర్యపోతాడు నతనీయేలు ఆశ్చర్యపోతాడు. నన్నెప్పుడు చూశావు? నాకు తెలుసు నువ్వు. నా కన్నులు అక్కడ కూడా ఉన్నాయి. ఆయన అందరినీ ఎరిగిన వాడు అని బైబిల్ చెప్తుంది, యోహాను 2:22. ఆయన కన్నులకు మరుగైనదేమీ లేదు. సామెతల గ్రంథం 15:3 చూడండి. సామెతలు 15:3 త్వరగా 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని యెహోవా కన్నులు ఎక్కడెక్కడుండును? మందిరములో మాత్రమే ఉండును, వెలుగును మాత్రమే చూచును అనుందా? అంధకారము కూడా ఆయనకు అంధకారము కాకపోనంటాడు 139వ కీర్తనలో. ప్రతి స్థలములో ఆయన కన్నులున్నాయి, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. అంతేకాదు 11వ వాక్యం కూడా చూడండి. సామెతలు 15:11. పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా. నువ్వు ఏ హృదయంతో కూర్చున్నావో బహుశా నాకు తెలియకపోవచ్చు, కానీ ప్రభువుకు తెలుసు నీ హృదయ వైశాల్యం ఎట్లుంది, నీ హృదయ వైఖరి ఎట్లుంది.
నీ హృదయంలో నువ్వు ఎంత మొండితనం కలిగి ఉన్నావు. ఎన్నిసార్లు వాక్యం బోధిస్తున్నా నీ హృదయ కాఠిన్యం ఎంత భయంకరమైనదో ప్రభువుకు తెలుసు. నీ హృదయంలో దేన్ని దాచిపెట్టుకుంటున్నావో, నీ హృదయంలో దేనికి స్థానం ఇచ్చావో, నీ హృదయంలో ఏది సింహాసనం వేసుకుని కూర్చుందో ప్రభువుకు తెలుసు. ప్రియులారా, పాపము చేయకుండునట్లు మనం జీవించాలంటే మొట్టమొదటిది మనం ఏం చెప్పుకున్నాం? మన ఎదుట ఎల్లప్పుడూ ప్రభువును ఉంచుకోవాలి. అదే జై జీవితానికి రహస్యం. నేనండి నిజంగా బస్సులో ప్రయాణం చేస్తా, ట్రైన్లో ప్రయాణం చేస్తా, ఎక్కువగా ఒంటరిగా ఉంటా. నా చుట్టూ ఎవరుండరు. నేనేం చేయడానికైనా నాకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ నా మనసులో, నా ఆలోచనల్లో ఒకటి ఉంటుంది. ఏమిటంటే, నా ప్రక్కనే నా ప్రభువు ఉన్నాడని కాన్షియస్ ఉంటుంది. నా పక్కనే నా ప్రభువు ఉన్నాడు. బస్సుల్లో కొన్నిసార్లు వెళ్తా ఉంటాం. హైటెక్ బస్సులలో సినిమా వేస్తారు. ఇక ఎవరుండరు కదా, ఎంత సినిమా అయినా చూడొచ్చు, చూసి సంతోషించవచ్చు. కానీ నా మనసులో ఏముంటుంది తెలుసా? నా పక్కనే నా ప్రభువు కూడా కూర్చున్నాడు అనిపిస్తుంది. ఈ కాన్షియస్, ఈ మనస్సాక్షి, ఈ సెన్స్ అనేది ప్రతి పాపము నుండి నువ్వు విడుదల పొందడానికి నీకు జై జీవితం ఇస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు శోధింపబడిన పాపము లేనివాడుగా ఉండుటకు రహస్యం ఏమిటో తెలుసా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 25వ వాక్యం చూడండి. అపోస్తల కార్యం 2:25. నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. అది నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. భక్తుల యొక్క జై జీవితం అండి అది. భక్తుల యొక్క జై జీవితం ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. బ్రతుకు కాలమంతా అదృశ్యుడైన సజీవుడైన ప్రభువు నా ఎదుట ఉన్నాడని నువ్వు అనుకోవాలి. అలా అనుకోగలిగితే నువ్వు దేనినైనా విడిచిపెట్టగలుగుతావు. మోషే భక్తుడు ఐగుప్తులో ఉన్నటువంటి సకల సంపదను విడిచిపెట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము దయచేసి చూడండి. హెబ్రీ పత్రిక 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు. ఎంత మంచిగా రాయబడి ఉంది చూడండి. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తులు విడిచిపోయెను. అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు. నీ జీవితంలో ఒక పాఠం నువ్వు నేర్చుకోవాలి. ప్రభు కనబడటం లేదు, కానీ ప్రభు నా ఆత్మనేత్రాలతో నేను చూస్తున్న నా ప్రభు నా పక్కనే ఉన్నాడు. ఎంత విడుదలిస్తుంది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత విడుదలిస్తుంది ఈ గొప్ప సత్యం. నువ్వేం చేయాలన్నా భయపడతావు. ఇంకా యోసేపు ఏ పాపం చేయడానికైనా అవకాశం ఉంది. ఐగుప్తులో ఎవ్వరూ లేరంట అక్కడ. కానీ యోసేపు హృదయంలో ఏముంది? ధర్మ విధులు ఉన్నాయి. ఎవరు చూడటం లేదు కాదు, నన్ను నా దేవుడు చూస్తున్నాడు. ఆయనకు విరోధముగా నేను ఎట్లు పాపము చేయాలి? దేవునికి స్తోత్రం. పాపము చేయకుండానట్లు మనం జీవించాలంటే మన ఎదుట ఎల్లప్పుడూ ప్రభువును పెట్టుకోవాలి. 2వ మాట చెప్పి ముగించేస్తా. అదే మాటలో ఉంది, అదే వచనంలో ఉంది చూడండి. మన ఎదుటనేమో ప్రభువును పెట్టుకోవాలి. రెండవది, నా హృదయములో వాక్యం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎదుటనేమో ప్రభువును ఉంచుకోవాలి, హృదయములోనేమో వాక్యం ఉంచుకోవాలి. వాక్యము లేని చోట సైతాన్ ఉంటాడు. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్ వర్క్షాప్. వాక్యము ఎవరిలోనైతే ఉండదో వారిలో సైతాన్ ఉంటాడు. వాక్యం ఎవరిలోనైతే ఉండదో వారిలో పాపం ఉంటుంది. వాక్యం ఎవరిలోనైతే ఉండదో ప్రతి విధమైన సమస్య వారిని వెంటాడుతుంది. వాక్యం ఉన్నవాడు సాతానును జయించగలిగే శక్తి గలవాడు. యోహాను తన పత్రికను రాస్తూ చివరి మాట చూడండి. యోహాను పత్రిక
మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి 14వ వాక్యం. చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండా చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు ఎలా ఉందంట? నిలుచుచున్నది. దేవుని వాక్యము ఎవరిలోనైతే నిలుస్తుందో వాడు దుష్టుల్ని జయిస్తాడు, వాడు పాపము చేయకుండా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే దేవుని బీజం అంటే. దేవుని బీజం, దేవుని వాక్యం ఉన్నవాడు పాపం చేయడానికి భయపడతాడు. గుండెల్లో వాక్యం ఉండాలి. అందుకే సామెతలు 3లో ఏమంటాడు తెలుసా సొలొమోను భక్తుడు? నా కుమారుడా, దయను సత్యమును ఎన్నడూను విడిచిపోని ఇవ్వకము, వాటిని నీ కంఠభూషణముగా ధరించుకొనుము. ఇంకా నీ హృదయమును పలక మీద. కంఠం అంటే ఏమిటి? కనిపించేది, పైకి గొంతుక. హృదయం అంటే అంటే దేవుని దయను సత్యమును ఎక్కడెక్కడ పెట్టుకోవాలి? కనిపించే బయటికి ఉండాలి, లోపల. కొంతమంది అంటారు లోపట ఉందండి నాకు, బయట నా బ్రతికి ఎట్లున్నా బాధలేదులే. దేవుడు ఎక్కడున్నాడు? నాకు లోపట ఉండండి, బయటికి చర్చికి రాకపోయిన బాధలేదు, ప్రార్థన చేయకపోయిన బాధలేదు, వాక్యం చదవక మీరందరూ వెళ్ళి లాభమే ఉంది. నాకు లోపట ఉన్నాడు. లోపటేంది బయటేంది రెండిట్లలో ఉండాలి. దేవునికి స్తోత్రం. లోపట ఉంటే బయటికి కనబడాలి. ఎలా కనబడుతుంది? బయటికి నీ క్రియల్లో కనబడాలి. క్రియలు మాత్రమే పైకి ఉండి వినయ భయభక్తులు, లోపట మాత్రం అహంకారం, గర్వం, దేవునికి చోటు లేకపోతే కూడా దేవునికి నచ్చనిది. లోపటను వెలుపటను మనము క్రీస్తును ధరించుకున్న వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపటను వెలుపటను క్రీస్తును, సత్యమును, దయను, నీతిని నువ్వు ధరించుకోవాలి. ఇదే క్రైస్తవ జీవితం అంటే. నువ్వు పాపము చేయకుండానట్లు జీవించాలంటే నీ ఎదుట ప్రభువును పెట్టుకోవాలి, నీ లోపట క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. ఇక ఆ వాక్యమును గురించి మనం ఆలోచిస్తే అదే 119వ కీర్తన మీరు చదవండి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని విషయాలు ఉంటాయో. వాక్యం ఏం చేస్తుంది? 9వ వాక్యంలో ఏమంటాడు చూడండి. 119:9 వాక్యం చేసే ఒక గొప్ప లక్షణం ఏమిటి చూడండి. 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను నీ వాక్యమును బట్టి దాని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేత నడత సరిచేయబడుతుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, వాక్యమును మీ హృదయములో ఉంచుకోండి. హృదయమును పలక మీద రాసుకోండి. నీ హృదయములో దేనికి చోటిస్తున్నావు అదే నిన్ను నాశనం చేస్తుంది. దేవుని వాక్యానికి నువ్వు చోటిస్తే ఆ వాక్యమే నిన్ను పాపము చేయకుండానట్లు, నీవు చెడిపోకుండా, పడిపోకుండా, నాశనం అయిపోకుండా నిన్ను స్థిరపరుస్తుంది. వాక్యానికి చోటివ్వకపోతే మన జీవితంలో మనం స్థిరపడలేము. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయనంటాడు 119వ కీర్తనలో. నీ ఉపదేశము వలన నాకు వివేకం కలిగింది, తప్పు మార్గాలు నాకేమైపోయినాయి ఇప్పుడు అసహించుకున్నా. ఇంతవరకు ప్రేమించా, కానీ ఉపదేశం నాలోనికి వచ్చింది. ఆ ఉపదేశం వలన నా బలి వెలిగింది. బలి వెలిగినప్పుడు నాకు ఇప్పుడు ఏమైంది? తప్పు మార్గాలు. ఓహో, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు. ఇంతవరకు మీతోటి సహవాసం చేసా అసహించుకుంటాం. ఈ తీర్మానం నీలోనికి తీసుకురావడానికే దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం. మన ఎదుట ఎల్లప్పుడూ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడింది. అందుకే మనతోను పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉంది. ఎందుకంటే జయ జీవితం నీకు అనుగ్రహించి సర్వ సత్యములోనికి నేను నడిపించడానికి, పాపము లేని పరిశుద్ధ జీవితం నీకు జీవించి చూపించడానికి పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడ్డాడు. ఈ సృష్టిలో, మానవ చరిత్రలో మరెవరికీ సాధ్యం కాదు పాపం చేయకుండా ఉండటానికి. కేవలం
దేవుని వాక్యమును లోన కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో సహవాసం చేసేవానికి మాత్రమే సాధ్యం. వాడు మాత్రమే పాపమును జయించగలడు, వాడు మాత్రమే పరిశుద్ధుడిగా జీవించగలడు. ఇటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం.